హలో హలో అమ్మ శేఖరత్న గారేనా? చెప్పండి ఆ? చెప్పండి. నా పేరు శేఖర్ అమ్మా, నేను జైనాపురం మాజీ ఉపసర్పంచిని. చెప్పండి. రామకృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? మీ ఇంటికి పీపుల్ కూడా రామకృష్ణ గారా? మీ ఇంటికి రమ్మన్నారంటే ఎందుకండి? మాట్లాడే పని ఉంది తల్లి. సచివాలయంకి రండి. సచివాలయానికి రాను. ఇంటికి ఎలా వస్తారండి? ఇంటికి ఎందుకు అక్కడ వస్తారు? రావాలి అమ్మా. మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే, మీరేమీ మండల స్థాయి ఉద్యోగస్తులు మండల కాదు. మా స్థాయి దగ్గరికి వస్తారా? ఉద్యోగస్తులైనా నమ్మకం ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి? మాట్లాడే పని ఉంది తల్లి. నీకు రాలేకపోతే కేవలం తోడు తీసుకొచ్చు. మీకు ఏదన్నా ఉంటే సచివాలయంకి వచ్చి మాట్లాడండి. సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది, నీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను, మీ ఊళ్ళో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను. మీ ఫోన్లో రికార్డింగ్ అవుతుందా? ఏ ఫోన్లోనండి? మీ ఫోన్లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలు? అవుతాయి. రికార్డింగ్ చేసుకోండి. మీరే ఊరికి మనగాళ్ళేం కాదు. మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికీ కనపడకుండా ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు? ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ నాయకుడికి కూడా చెప్పండి, ఇలా పలానా అతను కౌరంపించాడు, నేనైతే రాను, నీకేమైనా సమస్య ఉంటే సచివాలయం కాడికి రా మాట్లాడదాం అని చెప్పాను. అలా కుదరదని చెప్పాడు ఆయన. ఆయన కనపడకోకుండా జైనాపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్తున్నాడు. విన్నావా తల్లి? వింటున్నాను. రికార్డింగ్ చేసుకుంటున్నావా? చేస్తున్నాను, రికార్డ్ అవుతుంది. చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు. లేదు మీ పై అధికారులు నీకు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పమంటారు? అసలు మీ ఇంటికి ఇలా అన్నాడండి అతను. నాకు కాపాడుకోకుండా జైనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదని అంటున్నాడు, రావద్దు అంటున్నాడు, కనపడాలంటున్నాడు ఇంటికి వెళ్ళి. నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడని చెప్పాను. అంటే నేను అన్నది కరెక్టేనండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయంకి రండి. నా ప్రాబ్లం నేను రానమ్మా. సచివాలయం కాడికి వచ్చి నీతో నేను దెబ్బలాడాల్సినటువంటి గొడవ నాకు అదేం లేదు. నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను. నీకు నచ్చితే నచ్చకపోతే కనుక పై అధికారులు చెప్పు, నీతో మాట్లాడతా. సచివాలయం కాడికి మేము రావక్కర్లా. నువ్వు ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత. నీ మాటలేంటి? అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పేది నీకు తల్లి. అదవుతుందా? మేము మొనగాళ్ళం కాదండి. మేము మనగాడు కాకుండా నువ్వు చాలా కాదు, నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా. ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం కాడికి రమ్మన్నావు. నేను ఎక్కడో యాబ్సెంట్ కాడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించాను, లెగు అని చెప్పేసి అన్నా. అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ లేకోకుండా ఏం లేదు కదా. ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు? నువ్వు మీరందరూ కూడా ఎవరికీ కనపడకోకుండా ఉద్యోగాలు చేసేద్దరు కదా నల్లజారులో. ఇదేమో జగన్ ప్రభుత్వం ఏం కాదు ఇది. మీరు ఎలా కావాలితే అలా చేసేయడానికి, లేకపోతే మీరు ఎలా కావాలితే అలా చెందటాకే. ఈ ఊర్లో నువ్వు మెయిన్ నాయకుడు ఎవరనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీలో తల్లి. సరే, మీ నాయకత్వం మీ నాయకుడు ఎవరనుకున్నావు? ఇక్కడ నువ్వు ఎవరికి చేస్తాను ఊర్లో? ఇప్పుడు ఊర్లో ఎవరికి చెప్తాను? సచివాలయ ఉద్యోగమే కదా నువ్వు. మండల స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా. నేను చెప్పలేదు కదండి అలా మీకు. మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా. నీ దగ్గర రావాల్సిన పని లేదు. నువ్వు సచివాలయం కాడికి రా అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలా మాట్లాడి మీకు ఏదైనా అవసరం ఉంటే సచివాలయం దగ్గరికి రండి, ఇంటికి ఏం పని ఉందండి అన్నాను. ఏం పని అంటే నిన్నేమో వేరే వేరే పనులు చేయటానికి ఏం రామంటలే. ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి. నువ్వు అసలు ఎవరు మెయిన్ లీడర్ అనుకుని వెళ్తున్నావో మాకు తెలియట్లేదు. ఎవరిదో మాట్లాడాలి, తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి. మేము అక్కడ వాళ్ళందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర. నేను గౌరవప్రదంగా మాట్లాడదామనే ఉద్దేశంతో కౌరింపాను. నీకు నచ్చలేదు, ఓకే, ఇబ్బంది కూడా ఏం లేదు. ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సచివాలయంలో కూర్చో, కావాల్సి ఉంటుంది సచివాలయం కాడికి వచ్చి మాట్లాడతాడు అని చెప్పారు. అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు, లేకపోతే మీ నాయకులు చెప్పారో, లేకపోతే మా నాయకులు చెప్పారో చెప్పాలి. అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో, ఇబ్బంది ఏం లేదు నాకు. సరేనా? నేనైతే రానండి. ఊరికి మనగాడు ఉద్యోగం చేసేది మా ఊర్లో. జైనాపురం వచ్చేసి మా ఊర్లో ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేద్దరు కానీ మీరు. మాకు ఎవరికి నా దగ్గర ఎవరి దగ్గర రాలే. నువ్వు లేవేంటి ఆ రోజు? దొంగరా కూడా లంచా కూడా కాదప్పుడు నీ నోరేమైంది? ఏమంటే అలా మాట్లాడకుండా అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసేది మీరు నా మీద సీరియస్ అవుతున్నారు కదండి. నువ్వేమన్నా వెళ్ళకు ఎక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా. నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి. నాకే చెప్పాను. నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమని నేను అప్పుడే చెప్పాను నీకు వెంటనే. పోలీసు వచ్చి జైనాపురం మా ఊరు వచ్చి అసలు 10 సార్లు లంచా కొడక, లమ్మిడి కొడక, దొంగరా కొడక అని 10 సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు? అలా అనడం నేను వినలేదండి. మరి వినలేదు. మరి వినుకోకుండా మాకు కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టించేసి వ్యాపారం చేసేస్తావా?
నాకేం పని అండి మిమ్మల్ని తిట్టించేదాకా? మరి నువ్వు మాట్లాడేది ఎలాగొద్దమ్మా, నేనేమన్నానో గౌరవప్రదంగా నేను చెప్తే బాగుండదని చెప్పేసి రామకృష్ణ గారు తెలిసిన మనుషులు మా ఇంటికి వచ్చాడు ఆయన చెప్పారు, నేను ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసి నేను ఎన్ని వచ్చి నీకు ఆఫీస్ కాడ వచ్చి నీ మాట్లాడినా కొంచెం ఫోన్ చేసన్నా చెప్పొచ్చండి, ఫోన్ చేసన్నా ఇలా చెప్పొచ్చు మీరు. సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం, అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను. పర్సనల్ ఇంటికి వచ్చి కలిసే ఈ సమాధానం చాలా బాగుంది, ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడి దగ్గరికి వెళ్ళక్కర్లా సచివాలయం కాడికి రమ్మని చెప్పిన వాళ్ళతో మాట్లాడు, లేదంటే మీ పోలీసుతో మాట్లాడు, మీ పోలీసుతో మాట్లాడు, మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా. మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి వ్యవహారం నడుపుతుంది. సరే అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభాలో ఊరికి మనగాడు ఉద్యోగం చేయక్కర్లా మాకు. మా ఉద్యోగం మీద మాకు తెలుసండి, అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి నేను అందుకే నీకు చెప్పాను కూడా తెలుసు. ఈ మాట కూడా ఈ తతంగం వల్లే నువ్వు నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను. నేను ఊర్లో సచివాలయంలోకి ఎలా వచ్చేస్తా, మా ఊరు జగన్నాథపురం మాకు ఎవరికి తెలవకుండా ఎలా చేస్తా నీకు ఉద్యోగం?